హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించిన సిలబస్ గమనిస్తే ఇందులో ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇంటర్మీడియట్ స్థాయిలో జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించినటువంటి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఇంతవరకు తెలుసుకున్నాం. ఇవాళ యూనిట్ 4 ద్వారా జంతు వైవిధ్యము 2, యానిమల్ డైవర్సిటీ 2 సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి సోషల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయండి. కేవలం ఈ వీడియోస్ టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయండి. సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి సిలబస్ గమనిస్తే ఇందులో సబ్జెక్టుకు సంబంధించి ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ మనకు కాఠిన్యత స్థాయి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించినటువంటి యూనిట్ 1 వీడియో, యూనిట్ 2 వీడియో, యూనిట్ 3కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవాళ యూనిట్ 4 ద్వారా జంతు వైవిధ్యం 2, యానిమల్ డైవర్సిటీ 2 సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించిన స్పెషల్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. కార్డేటా అనేటువంటి ఘనరూప సాగే రూపంలో ఉన్న సహాయకాన్ని కలిగి ఉన్న నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు? కార్డేటా అనేది ఘనరూప సాగే రూపంలో ఉన్న సహాయకాన్ని కలిగి ఉన్న నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ నోటోకార్డ్, ఆప్షన్ బి సెఫలోకార్డ్, ఆప్షన్ సి ఇఖైనోకార్డ్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నోటోకార్డ్. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. సకశేరుకాలలో నోటోకార్డ్ దేని ద్వారా భర్తీ చేయబడుతుంది? సకశేరుకాలలో నోటోకార్డ్ దేని ద్వారా భర్తీ చేయబడుతుంది? ఆప్షన్ ఏ పక్కటెముకలు, ఆప్షన్ బి వెన్నెముక, ఆప్షన్ సి కండరాలు, ఆప్షన్ డి ఏది కాదు. సకశేరుకాలలో నోటోకార్డ్ దేని ద్వారా భర్తీ చేయబడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వెన్నెముక. మూడవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. పక్షులు మరియు క్షీరదాలు ఏ రకపు రక్తపు జంతువులు? ఆప్షన్ ఏ శీతల రక్తం, ఆప్షన్ బి వెచ్చని రక్తం, ఆప్షన్ సి నీలపు రక్తం, ఆప్షన్ డి ఏది కాదు. పక్షులు మరియు క్షీరదాలు ఏ రకపు రక్తపు జంతువులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వెచ్చని రక్తం. నాలుగవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. చేపల చర్మం సాధారణంగా దేనితో కప్పబడి ఉంటుంది? ఆప్షన్ ఏ చర్మంతో, ఆప్షన్ బి ఈకలతో, ఆప్షన్ సి పొలుసులతో, ఆప్షన్ డి ఏది కాదు. చేపల చర్మం సాధారణంగా దేనితో కప్పబడి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పొలుసులతో. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. అతి చిన్న పక్షి కింది వానిలో ఆప్షన్ ఏ హమ్మింగ్ బర్డ్, ఆప్షన్ బి స్విమ్మింగ్ బర్డ్, ఆప్షన్ సి బ్లూ జాయ్ బర్డ్, ఆప్షన్ డి ఏది కాదు. అతి చిన్న పక్షి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హమ్మింగ్ బర్డ్. ఆరవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు? ఆప్షన్ ఏ అడవి ఏనుగు, ఆప్షన్ బి నీలి తిమింగలం, ఆప్షన్ సి సముద్ర తిమింగలం, ఆప్షన్ డి ఏది కాదు. ఆరో ప్రశ్న.
ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నీలి తిమింగలం. 7వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. నోటోకార్డ్ యొక్క అవశేషాలు క్షీరదాల ఇంటర్వర్టిబ్రల్ డిస్కులలో సంభవిస్తాయి దేనివలే? ఆప్షన్ ఏ న్యూక్లియస్ పల్పోసస్, ఆప్షన్ బి జిలాటినస్ సెంట్రల్, ఆప్షన్ సి ఇంటర్వర్టబుల్ డిస్క్, ఆప్షన్ డి ఏది కాదు. నోటోకార్డ్ యొక్క అవశేషాలు క్షీరదాల ఇంటర్వర్టిబ్రల్ డిస్కులలో సంభవిస్తాయి దేనివలే? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ న్యూక్లియస్ పల్పోసస్. 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. యూరోకార్డేటా మరియు సెఫెలోకార్డేటా కలిసి దేనిగా సూచిస్తారు? యూరోకార్డేటా మరియు సెఫెలోకార్డేటా కలిసి దేనిగా సూచిస్తారు? ఆప్షన్ ఏ ప్రోటోకార్డేటా, ఆప్షన్ బి యూరోకార్డేటా, ఆప్షన్ సి సెఫెలోకార్డేటా, ఆప్షన్ డి ఏది కాదు. యూరోకార్డేటా మరియు సెఫెలోకార్డేటా కలిసి దేనిగా సూచిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రోటోకార్డేటా. 9వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. మూత్రపిండ పోర్టల్ వ్యవస్థ దీనిలో లేదు. ఆప్షన్ ఏ క్షీరదాలు, ఆప్షన్ బి సైక్లోస్టోమేటా, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. మూత్రపిండ పోర్టల్ వ్యవస్థ దీనిలో లేదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి క్షీరదాలు మరియు సైక్లోస్టోమేటా. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పెట్రోమిజోన్ యొక్క లార్వా. ఆప్షన్ ఏ అమ్మోకోట్, ఆప్షన్ బి నియోకోట్, ఆప్షన్ సి షిలోకోట్, ఆప్షన్ డి ఏది కాదు. పెట్రోమిజోన్ యొక్క లార్వా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమ్మోకోట్. 11వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. చేపల స్వర్ణయుగం. ఆప్షన్ ఏ డివోనియన్ పీరియడ్, ఆప్షన్ బి పేలియోజోయక్ ఎరా, ఆప్షన్ సి ప్లాకోడెర్మ్స్, ఆప్షన్ డి ఏది కాదు. చేపల స్వర్ణయుగం అని దేనిని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డివోనియన్ పీరియడ్. 12వ ప్రశ్న చూస్తున్నాం. చేపల కళ్ళు వేటి ద్వారా రక్షించబడతాయి? ఆప్షన్ ఏ పొలుసుల పొర, ఆప్షన్ బి నిక్టేటింగ్ పొర, ఆప్షన్ సి సీరం పొర, ఆప్షన్ డి ఏది కాదు. చేపల కళ్ళు వేటి ద్వారా రక్షించబడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిక్టేటింగ్ పొర. 13వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆడకప్ప విడుదల చేసేటువంటి గుడ్ల ద్రవ్యరాశిని ఏమంటారు? ఆప్షన్ ఏ ఉత్పాదన చేయడం, ఆప్షన్ బి స్పాన్, ఆప్షన్ సి గుడ్ల పొద, ఆప్షన్ డి ఏది కాదు. ఆడకప్ప విడుదల చేసేటువంటి గుడ్ల ద్రవ్యరాశిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్పాన్ అంటారు. 14వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పొయికిలోథర్మిక్ టెట్రాపోడ్స్ అధ్యయనాన్ని ఏమంటారు? పొయికిలోథర్మిక్ టెట్రాపోడ్స్ యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ హెర్పటాలజీ, ఆప్షన్ బి టెట్రాలజీ, ఆప్షన్ సి థర్మికాలజీ, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హెర్పెటాలజీ. 15వ ప్రశ్న చూస్తున్నాం. బల్లులు మరియు పాములలో ఉండే ప్రత్యేక గ్రాణ నిర్మాణాలు ఏవి? ఆప్షన్ ఏ జాకబ్సన్స్ ఆర్గాన్, ఆప్షన్ బి కోయిలోథర్మిక్, ఆప్షన్ సి స్పర్శగ్రాహికలు, ఆప్షన్ డి ఏది కాదు. బల్లులు మరియు పాములలో ఉండే ప్రత్యేక గ్రాణ నిర్మాణాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జాకబ్సన్స్ ఆర్గాన్. 16వ ప్రశ్న చూస్తున్నాం. న్యూజిలాండ్కు చెందిన జీవశిలాజం కింది వాటిలో న్యూజిలాండ్కు చెందిన జీవశిలాజం. ఆప్షన్ ఏ స్పినోడాన్, ఆప్షన్ బి ఆర్కియోటెరిక్స్, ఆప్షన్ సి సిఫెలోడాన్, ఆప్షన్ డి ఏది కాదు. న్యూజిలాండ్కు చెందిన జీవశిలాజం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్పినోడాన్. 17వ ప్రశ్న చూస్తున్నాం. చివరి థొరాసిక్ కటి త్రికాస్తి మరియు కొన్ని కాడలు వెన్నుపూసలు కలిసిపోయే రూపం ఏది? ఆప్షన్ ఏ సిన్సాక్రమ్, ఆప్షన్ బి స్పైనోక్రమ్, ఆప్షన్ సి సింపుసాన్, ఆప్షన్ డి ఏది కాదు. చివరి థొరాసిక్ కటి త్రికాస్తి మరియు కొన్ని కాడలు వెన్నుపూసలు కలిసిపోయే రూపం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిమ్సాక్రమ్. 18వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్షీరదాలలో సెరబ్రం యొక్క సగానికి కలపబడి ఉండేవి. ఆప్షన్ ఏ ఆర్కియోప్టెరిక్స్, ఆప్షన్ బి కార్పస్ కల్లోసం, ఆప్షన్ సి స్పినోడాన్,
ఆప్షన్ డి ఏది కాదు. క్షీరదాలలో సెరబ్రం యొక్క సగానికి కలపబడి ఉండేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కార్పస్ కల్లోసం. 19వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సరీసృపాలు మరియు పక్షుల మధ్య అనుసంధానం చేసేది. ఆప్షన్ ఏ ఆర్కియోప్టెరిక్స్, ఆప్షన్ బి కార్పస్ కల్లోసం, ఆప్షన్ సి స్పినోడాన్, ఆప్షన్ డి ఏది కాదు. సరీసృపాలు మరియు పక్షుల మధ్య అనుసంధానం చేసేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్కియోప్టెరిక్స్. 20వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. న్యూజిలాండ్ జాతీయ పక్షి. ఆప్షన్ ఏ జోయా, ఆప్షన్ బి కివి, ఆప్షన్ సి స్విఫ్ట్స్, ఆప్షన్ డి ఏది కాదు. న్యూజిలాండ్ జాతీయ పక్షి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కివి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న గమనిస్తున్నాం. హెమికార్డేటా, కార్డేటా మరియు ఎక్వైనోడెర్మేటాలు. ఆప్షన్ ఏ డుటిరోస్టోములు, ఆప్షన్ బి ప్రోటోస్టోములు, ఆప్షన్ సి హెటిరోస్టోములు, ఆప్షన్ డి ఏది కాదు. హెమికార్డేటా మరియు కార్డేటా ఎకైనోడెర్మేటాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డ్యూటిరోస్టోములు. 22వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. యూరోకార్డేట్ల శరీరం ఏ పదార్థంతో తయారు చేయబడిన పొరతో కప్పబడి ఉంటుంది. ఆప్షన్ ఏ పొలుసులతో తయారు చేయబడిన, ఆప్షన్ బి సెల్యులోజ్తో తయారు చేయబడినదే, ఆప్షన్ సి క్రోమాటిన్తో తయారు చేయబడినదే, ఆప్షన్ డి ఏది కాదు. యూరోకార్డేట్ల శరీరం ఏ పదార్థంతో తయారు చేయబడిన పొరతో కప్పబడి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెల్యులోజ్తో తయారు చేయబడినటువంటి పొరతో కప్పబడి ఉంటుంది. 23వ ప్రశ్న చూస్తే ఉభయచరాలలో మొదటిసారిగా ఇది కనిపించినది. ఆప్షన్ ఏ స్టెర్నమ్, ఆప్షన్ బి స్పాన్, ఆప్షన్ సి లోకోమోటివ్, ఆప్షన్ డి ఏది కాదు. లోకోమోటివ్ అంటే చలనం. ఉభయచరాలలో మొదటిసారిగా ఇది కనిపించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్టెర్నమ్. 24వ ప్రశ్న చూస్తే ఫైలం కార్డేటా ఎన్ని సబ్ ఫైలాలుగా విభజించబడింది. 2, 3, 4, 5. ఫైలం కార్డేటా ఎన్ని సబ్ ఫైలాలుగా విభజించబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3. 25వ ప్రశ్న చూస్తే కార్డేట్లలో ప్రాథమికంగా ఫారింక్స్ ఉంటుంది. ఇది చిల్లులు గలదే, చిల్లులు లేనిదే, లార్వా యొక్క ప్రేగులలో మాత్రమే ఉంటుందా. ఆప్షన్ డి మెటామార్ఫోసిస్ను నియంత్రించే థైరాక్సిన్ మూలమా. కార్డేట్లలో ప్రాథమికంగా ఫారింక్స్ ఉంటుంది. ఇది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చిల్లులు గలది. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో అన్ని కార్డేట్ల భాగస్వామ్య లక్షణం. ఆప్షన్ ఏ స్కేల్స్, ఆప్షన్ బి దవడలు, ఆప్షన్ సి వెన్నుపూస, ఆప్షన్ డి ద్వితీయ బోలు నరాల త్రాడు. కింది వానిలో అన్ని కార్డేట్ల భాగస్వామ్య లక్షణం ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ద్వితీయ బోలు నరాల త్రాడు. 27వ ప్రశ్న చూస్తే అన్ని ఇతర జంతువుల నుండి కార్డేట్లను వేరు చేసే ఒకే ఒక లక్షణం ఏమిటి. ఆప్షన్ ఏ ట్రూ కోయిలం, ఆప్షన్ బి పోస్ట్ ఆనల్ టెయిల్, ఆప్షన్ సి బ్లాస్టోఫోర్, ఇది పాయువు, ఆప్షన్ డి సెగ్మెంటేషన్గా మారుతుంది. అన్ని ఇతర జంతువుల నుండి కార్డేట్లను వేరు చేసే ఒక లక్షణం ఏమిటి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పోస్ట్ ఆనల్ టెయిల్. 28వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కప్పలు ఏ క్రమానికి చెందినవి. ఆప్షన్ ఏ అనురా, ఆప్షన్ బి ఉరోడెలా, ఆప్షన్ సి కౌడేటా, ఆప్షన్ డి అపోడా. కప్పలు ఏ క్రమానికి చెందినవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనురా. 29వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో ఏ సరీసృపాలు 4 గదుల గుండెను కలిగి ఉన్నాయి. ఆప్షన్ ఏ తాబేలు, ఆప్షన్ బి స్పినోడాన్, ఆప్షన్ సి కింగ్ కోబ్రా, ఆప్షన్ డి మొసలి. కింది వానిలో ఏ సరీసృపాలు 4 గదుల గుండెను కలిగి ఉన్నాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మొసలి. 30వ ప్రశ్న చూస్తున్నాం. కింది వానిలో సకశేరుకం కాని జంతువు ఏది. కింది వానిలో సకశేరుకం కాని జంతువు. ఆప్షన్ ఏ ఒరిక్టోలాగస్, ఆప్షన్ బి యాంఫియోక్సస్, ఆప్షన్ సి స్పారో, ఆప్షన్ డి ఫిష్, చేప. కింది వానిలో సకశేరుకం కాని జంతువు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాంఫియోక్సస్. 31వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కింది వానిలో ఏది కీటకం కాదు? ఆప్షన్ ఏ స్పైడర్, ఆప్షన్ బి టర్మైట్, ఆప్షన్ సి దోమ, ఆప్షన్ డి చీమ. కింది వానిలో ఏది కీటకం కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్పైడర్. 32వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అవయవాలు లేని ఉభయచరం ఏది? ఆప్షన్ ఏ అలైట్స్, ఆప్షన్ బి హైలా, ఆప్షన్ సి ఇథియోఫిస్, ఆప్షన్ డి కప్ప. అవయవాలు లేని ఉభయచరం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇథియోఫిస్. 33వ ప్రశ్న చూస్తే శీతల రక్త జంతువులు. ఆప్షన్ ఏ శీతల రక్తం కలిగి ఉన్నవా, ఆప్షన్ బి ఇవి చాలా చల్లగా ఉంటాయా, ఆప్షన్ సి వీటి ఉష్ణోగ్రతను నియంత్రించగలరా, ఆప్షన్ డి తమ ఉష్ణోగ్రతను నియంత్రించలేనివే. శీతల రక్త జంతువులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తమ ఉష్ణోగ్రతను నియంత్రించలేనివి. 34వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో విషము లేని పాము ఏది? ఆప్షన్ ఏ క్రైట్, ఆప్షన్ బి కోబ్రా, ఆప్షన్ సి వైపర్, ఆప్షన్ డి పైథాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైథాన్. 35వ ప్రశ్న చూస్తే యాంఫియోక్సస్ కారణంగా సాధారణ కార్డేటుగా పరిగణించబడేది. ఆప్షన్ ఏ జతకాని రెక్కల ఉనికి, ఆప్షన్ బి కపాలపు ఉనికి, ఆప్షన్ సి తోక ఉనికి, ఆప్షన్ డి అన్ని కార్డేట్ లక్షణాలు స్థిరంగా ఉంటాయి. యాంఫియోక్సస్ కారణంగా సాధారణ కార్డేటుగా పరిగణించబడేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అన్ని కార్డేటా లక్షణాలు స్థిరంగా ఉంటాయి. 36వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో కార్డేట్గా ఉంది కానీ సకశేరుకం కాదు. ఆప్షన్ ఏ స్కోలియోడాన్, ఆప్షన్ బి సాలమాండర్, ఆప్షన్ సి యాంఫియోక్సస్, ఆప్షన్ డి పాము. కింది వానిలో కార్డేట్గా ఉంది కానీ సకశేరుకం కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యాంఫియోక్సస్. 37వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. టాడ్పోల్ లార్వా. ఆప్షన్ ఏ యాంఫియోక్సస్, ఆప్షన్ బి బెలనోగ్లాసెస్, ఆప్షన్ సి హెర్డ్మేనియా, ఆప్షన్ డి బ్రాంకియోస్టోమా. టాడ్పోల్ లార్వా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హెర్డ్మేనియా. 38వ ప్రశ్న చూస్తే టునిసిన్ దీనిని పోలి ఉంటుంది. సెల్యులోజ్, క్యూటికల్, స్క్లెరోప్రోటీన్, యూరోకార్డేటా. టునిసిన్ దీనిని పోలి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సెల్యులోజ్ను పోలి ఉంటుంది. 39వ ప్రశ్న చూస్తే దేనిలో పృష్ఠవంశం శరీరం పొడవునా మరియు జీవితాంతం ఏర్పడుతూ ఉంటుంది? ఆప్షన్ ఏ హెమీకార్డేటా, ఆప్షన్ బి యూరోకార్డేటా, ఆప్షన్ సి సెఫెలోకార్డేటా, ఆప్షన్ డి వర్టిబ్రేటా. దీనిలో పృష్ఠవంశము శరీరం పొడవునా మరియు జీవితాంతం ఏర్పడుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సెఫెలోకార్డేటా. 40వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. యూరోకార్డేటా మరియు సెఫెలోకార్డేట్స్ మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. ఆప్షన్ ఏ ఎండోస్టైల్ యొక్క స్థానము, ఆప్షన్ బి ఫారింగ్స్ ప్రదర్శించబడింది, ఆప్షన్ సి నోటోకార్డ్ పొడవు, ఆప్షన్ డి పైవన్నీ. యూరోకార్డేటా మరియు సెఫెలోకార్డేట్స్ మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నోటోకార్డ్ పొడవు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 41వ ప్రశ్న చూస్తే ఆంఫియోక్సస్ యొక్క విసర్జన అవయవాలు ఏవి? ఆప్షన్ ఏ మెటానెఫ్రిడియా, ఆప్షన్ బి ప్రోటోనెఫ్రిడియా, ఆప్షన్ సి మెసోనెఫ్రిక్ మూత్రపిండాలు, ఆప్షన్ డి మెటానెఫ్రిక్ మూత్రపిండాలు. ఆంఫియోక్సస్ యొక్క విసర్జన అవయవాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రోటోనెఫ్రిడియా. 42వ ప్రశ్న చూస్తున్నాం. ఆమ్నియోటా సమూహం కలిగి ఉండేది. ఆప్షన్ ఏ సరీసృపాలు మరియు పక్షులు మాత్రమేనా, సరీసృపాలు మరియు క్షీరదాలు మాత్రమేనా, సరీసృపాలు పక్షులు మరియు క్షీరదాలు మరియు పక్షులు మాత్రమేనా? ఆమ్నియోటా సమూహం కలిగి ఉండేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సరీసృపాలు పక్షులు మరియు క్షీరదాలు. 43వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో గుడ్లు పెట్టే క్షీరదం ఏది? ఆప్షన్ ఏ పాంగోలిన్, ఆప్షన్ బి టాచిగ్లోసస్, ఆప్షన్ సి పోర్కుపైన్, ఆప్షన్ డి బ్యాట్. కింది వానిలో గుడ్లు పెట్టే క్షీరదం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టాచిగ్లోసస్.
44వ ప్రశ్న చూస్తే కింది వానిలో ఏది క్షీరద లక్షణం కాదు? ఆప్షన్ ఏ వెంట్రుకల చర్మం, ఆప్షన్ బి కండరాల డయాఫ్రాగం, ఆప్షన్ సి 3 గదుల గుండె, ఆప్షన్ డి ఆర్బీసీలు న్యూక్లియోటైడ్. క్రింది వానిలో ఏది క్షీరద లక్షణం కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 3 గదుల గుండె. 45వ ప్రశ్న చూస్తే సరీసృపాలలో శ్వాసకోశ అవయవం మొప్పలు, ఆప్షన్ బి ఎపిడెర్మిస్, ఆప్షన్ సి చర్మం, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. సరీసృపాలలో శ్వాసకోశ అవయవం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఊపిరితిత్తులు. 46వ ప్రశ్న చూస్తే జల సరీసృపాలు కింది వాటిలో అమ్మోనోటెలికా, యూరోటెలికా, భూమిపై యూరోటెలికా, నీటిలో యూరోటెలికా. జల సరీసృపాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యూరోటెలిక్. 47వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సరీసృపాల వెన్నుపూసలు ఆప్షన్ ఏ యాంఫికోయలస్, ఆప్షన్ బి ప్రోకోలస్, ఆప్షన్ సి ప్లాటికోలస్, ఆప్షన్ డి గ్యాస్ట్రోకోలస్. సరీసృపాల వెన్నుపూసలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రోకోలస్. 48వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో దేనిలో మూత్రాశయం లేదు? ఆప్షన్ ఏ ఊసరవెల్లి, ఆప్షన్ బి ఇంటి బల్లి, ఆప్షన్ సి పాము మరియు మొసలి, ఆప్షన్ డి పైవేవి కాదు. కింది వానిలో దేనిలో మూత్రాశయం లేదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాము మరియు మొసలి. 49వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. టింపానం అనేటువంటిది దీనిలో లేదు. ఆప్షన్ ఏ కిరణాలు రేస్ చేపలు, కార్టిలాజినస్ ఫిష్ చేపలు, బోనీ చేపలు, ఆప్షన్ డి పైవన్నీ. టింపానం అనేది దీనిలో లేదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 50వ ప్రశ్న చూస్తున్నాం. హిప్పో క్యాంపస్ను సీ హార్స్ అని ఎందుకు పిలుస్తారు? ఇది గుర్రం లాంటి శరీరాన్ని కలిగి ఉంటుందా? లేదా ఆప్షన్ బి దాని ముక్కు గుర్రపు తోకను కలిగి ఉంటుందా? ఆప్షన్ సి దాని తోక గుర్రపు తోకను పోలి ఉంటుందా? ఆప్షన్ డి అది వేగంగా పరిగెత్తే గుర్రంలా వేగంగా ఈదుతుందా? హిప్పో క్యాంపస్ను సీ హార్స్ అని ఎందుకు పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దాని ముక్కు గుర్రపు తోకను పోలి ఉంటుంది. 51వ ప్రశ్న చూస్తే చేపలలో ఏ రకపు దంతాలు ఉంటాయి? హెటిరోడాంట్ రకమా, ఆక్రోడాంట్ రకమా, థెకోడాంట్ రకమా, ప్లూరోడాంట్ రకమా? చేపలలో ఏ రకపు దంతాలు ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆక్రోడెంట్ రకం. 52వ ప్రశ్న చూస్తున్నాం. ఫారింజియల్ గిల్ స్లిట్స్ ఏ చేపలలో కనిపిస్తాయి? ఆప్షన్ ఏ క్రే చేప, ఆప్షన్ బి కటిల్ చేప, ఆప్షన్ సి ఎగిరే చేప, ఆప్షన్ డి వెండి చేప. ఫారింజియల్ గిల్ స్లిట్స్ ఏ చేపలలో కనిపిస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 53వ ప్రశ్న చూస్తే కింది వానిలో ఎగిరే చేప ఆసిపెన్సర్, ఆప్షన్ బి అమియా, ఆప్షన్ సి ఎక్సోకోయటస్, ఆప్షన్ డి ఫిస్టులారియా. కింది వానిలో ఎగిరే చేప ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎక్సోకోయటస్. 54వ ప్రశ్న చూస్తే ప్రిస్టిస్ని సాధారణంగా ఏమని పిలుస్తారు? ఎలక్ట్రిక్ రే చేపన, ఆప్షన్ బి సా చేపన, ఆప్షన్ సి చేపన, ఆప్షన్ డి సక్కర్ చేపన. ప్రిస్టిస్ని సాధారణంగా ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సా చేప. 55వ ప్రశ్న చూస్తున్నాం. గంబూషియా ఒక ఆప్షన్ ఏ చేపలపై తెగులు, ఆప్షన్ బి వ్యాధికారక చేపన, ఆప్షన్ సి పరాన్నజీవి చేప, ఆప్షన్ డి దోమల లార్వాలను వేటాడే చేప. గంబూసియా అనేది ఒక ఆప్షన్ డి దోమల లార్వాలను వేటాడేటువంటి చేప అండి. ఇక 56వ ప్రశ్న చూస్తే చేపలలో కపాల నాడులు ఎన్ని జతలు ఉంటాయి? 6 జతల, 8 జతల, 10 జతల, 12 జతల? చేపలలో కపాల నాడులు ఎన్ని జతలు ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 10 జతలు. 57వ ప్రశ్న చూస్తే సైక్లోయిడ్ ప్రమాణాలు కింది వానిలో దేనిలో ఏర్పడతాయి? ఆప్షన్ ఏ బల్లి, ఆప్షన్ బి టోడ్, ఆప్షన్ సి బోనీ చేపలు, ఆప్షన్ డి కార్టిలాజినస్ చేపలు.
సైక్లోయిడ్ ప్రమాణాలు కింది వానిలో దేనిలో ఏర్పడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బోనీ చేపలు. 58వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. చేపల యొక్క విసర్జన ఉత్పత్తులు ఏవి? అమ్మోనియానా, యూరియా, ఆప్షన్ సి యూరిక్ యాసిడ్, ఆప్షన్ డి ఏ మరియు బి. చేపల యొక్క విసర్జన ఉత్పత్తులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు బి, అమ్మోనియా మరియు యూరియాలు. 59వ ప్రశ్న చూస్తే ఇది చేపల యొక్క అత్యంత ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఆప్షన్ ఏ గిల్స్, ఆప్షన్ బి స్కేల్స్, ఆప్షన్ సి పార్శ్వరేఖ అవయవం, ఆప్షన్ డి జత చేసినటువంటి రెక్కలు మరియు కిరణాలు. కిరణ చేపలు. ఇది చేపల యొక్క అత్యంత ప్రత్యేక లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పార్శ్వరేఖ అవయవం. 60వ ప్రశ్న చూస్తున్నాం. ఉభయచరాల అభివృద్ధిలో అత్యంత విశేషమైన దశ ఏది? ఆప్షన్ ఏ ఊపిరితిత్తుల అభివృద్ధి, ఆప్షన్ బి నీటి నుంచి భూమికి మారడం, ఆప్షన్ సి షెల్డ్ గుడ్లను విడుదల చేయడం, ఆప్షన్ డి ఏ మరియు బి. ఉభయచరాల అభివృద్ధిలో అత్యంత విశేషమైనటువంటి దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు బి, ఊపిరితిత్తుల అభివృద్ధి మరియు నీటి నుంచి భూమికి చేరడం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 61వ ప్రశ్న చూస్తే ఉభయచరాలలో తల్లిదండ్రుల సంరక్షణకు మంచి ఉదాహరణ. ఆప్షన్ ఏ ఇచియోఫిస్, ఆప్షన్ బి రానా, ఆప్షన్ సి యాంబ్లిస్టోమా, ఆప్షన్ డి పైవన్నీ. ఉభయచరాలలో తల్లిదండ్రుల సంరక్షణకు మంచి ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇచియోఫిస్. 62వ ప్రశ్న చూస్తే ఉభయచర క్రమంలో ఉరోడెలా. ఆప్షన్ ఏ అవయవాలు ముందు చిన్నవిగా ఉండి మరియు వెనక పొడవుగా ఉంటాయి, ఆప్షన్ బి అవయవాలు సమాన పరిమాణంలో ఉంటాయి, ఆప్షన్ సి పెద్దవారిలో వెనక అవయవాలు లేవు, ఆప్షన్ డి అవయవాలు లేవు. ఉభయచర క్రమంలో ఉరోడెలా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అవయవాలు సమాన పరిమాణంలో ఉంటాయి. 63వ ప్రశ్న చూస్తే క్రింది ఉభయచరాలలో ఏది అతిపెద్ద ఆర్బీసీని కలిగి ఉంది? ఆప్షన్ ఏ యాంఫియోమా, ఆప్షన్ బి యాంబిస్టోమా, ఆప్షన్ సి సైరన్, ఆప్షన్ డి ట్రిటాన్. క్రింది ఉభయచరాలలో ఏది అతిపెద్ద ఆర్బీసీని కలిగి ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యాంఫియోమా. 64వ ప్రశ్న చూస్తే నడికట్టులు దీనిలో లేవు. ఆప్షన్ ఏ ఇచియోఫిస్, ఆప్షన్ బి సైరన్, ఆప్షన్ సి నెక్టేరస్, ఆప్షన్ డి కప్ప. నడికట్టులు దీనిలో లేవు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇచియోఫిస్. 65వ ప్రశ్న చూస్తే ఆక్జోలేట్లు అనేది కింది వానిలో దేని యొక్క లార్వా? ఆప్షన్ ఏ ప్రోటియస్ లార్వానా, సైరనా, యాంబిస్టోమానా, నెక్టరసా. యాక్జోలేట్లు అనేది కింది వానిలో దేని యొక్క లార్వా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యాంబిస్టోమా. 66వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో ఎగిరే బల్లి ఏది? ఆప్షన్ ఏ ఊసరవెల్లి, ఆప్షన్ బి డ్రాకోసి, ఆప్షన్ సి కలోస్, ఆప్షన్ డి వారణస్. కింది వానిలో ఎగిరే బల్లి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డ్రాకోసి. 67వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో అతిపెద్ద బల్లి? ఊసరవెల్లి, హెలోడెర్మ్, ఓఫియోసారస్, వారణస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వారణస్. 68వ ప్రశ్న చూస్తే మొసలిలో అత్యంత అధునాతనమైనటువంటి లక్షణం ఏది? శక్తివంతమైనటువంటి దవడలు కలిగినదే, ఆప్షన్ బి షెల్డ్ గుడ్లు కలిగినదే, ఆప్షన్ సి ఫ్లూరోడాంట్ దంతాలు కలిగి ఉండేదే, ఆప్షన్ డి 4 గదుల గుండె. మొసలిలో అత్యంత అధునాతనమైన లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 4 గదుల గుండె. 69వ ప్రశ్న చూస్తే విషపూరిత పాములు విషగ్రంథులు ఏ విధంగా మార్పు చెందబడ్డాయి? ఆప్షన్ ఏ బుక్కల్ గ్రంథులు, ఆప్షన్ బి లాలాజల గ్రంథులు, ఆప్షన్ సి సెబాషియస్ గ్రంథులు, ఆప్షన్ డి లాక్రిమల్ గ్రంథులు. విషపూరిత పాముల విషగ్రంథులు ఏ విధంగా మార్పు చెందబడ్డాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లాలాజల గ్రంథులు. 70వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సరీసృపాలలో చర్మము దేనితో కప్పబడి ఉంటుంది? ఆప్షన్ ఏ ప్లేట్స్, ఆప్షన్ బి హ్యార్నీ స్కేల్స్,
ఆప్షన్ సి హ్యార్నీస్ కైట్స్. ఆప్షన్ డి పైన పేర్కొన్నవన్నీ ఒకే జంతువులో లేవు. సరీసృపాలలో చర్మము దేనితో కప్పబడి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైన పేర్కొన్నవన్నీ ఒకే జంతువులో లేవండి, డిఫరెంట్గా ఉంటాయి. ఇక 71వ ప్రశ్న చూస్తే కింది వానిలో ఏది హోమియోథర్మ్ కాదు? ఆప్షన్ ఏ యాప్టెనోడైట్స్, ఆప్షన్ బి టెస్టుడో, ఆప్షన్ డి డెల్ఫినెస్, ఆప్షన్ డి నియోఫ్రాన్. కింది వానిలో ఏది హోమియోథర్మ్ కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టెస్టుడో. 72వ ప్రశ్న చూస్తే ఎలిగేటర్ కింది వానిలో దేనిలో సభ్యుడుగా ఉన్నాడు? ఆప్షన్ ఏ చేపలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు. ఎలిగేటర్ కింది వానిలో దేనిలో సభ్యుడుగా ఉన్నారు? ఆప్షన్ సి సరీసృపాలు. 73వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో విషము లేని పాము ఏది? కోబ్రా, క్రైట్, వైపర్, ఎలుక పాము. కింది వానిలో విషము లేని పాము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎలుక పాము. 74వ ప్రశ్న చూస్తే ద్విపత్ర నాలుక మరియు జాకబ్సన్ యొక్క అవయవాలు కింది వానిలో దేనిలో కనుగొనబడ్డాయి? మొసళ్ళు, బల్లులు, ఆప్షన్ సి పాములు, ఆప్షన్ డి బీకామాసి. ద్విపత్ర నాలుక మరియు జాకబ్సన్ యొక్క అవయవాలు కింది వానిలో దేనిలో కనుగొనబడ్డాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బీకామాసి, బల్లులు మరియు పాములు. 75వ ప్రశ్న చూస్తే అత్యంత విషపూరితమైనటువంటి పాము కింది వానిలో? ఆప్షన్ ఏ క్రైట్, ఆప్షన్ బి ట్రీ స్నేక్, ఆప్షన్ సి పైథాన్, ఆప్షన్ డి ఎలుక పాము. అత్యంత విషపూరితమైన పాము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రైట్. 76వ ప్రశ్న చూస్తే ఒక సాధారణమైనటువంటి గోడ బల్లి మృదువైనను అయినటువంటి గోడ కూడా ఎక్కగలదు, ఎందుకంటే అది దీనిని కలిగి ఉంటుంది. నోటిపై సక్కర్స్, ఆప్షన్ బి శరీరం యొక్క అంటుకునే వెంట్రల్ వైపు, ఆప్షన్ సి వేళ్లపై పంజాలు, ఆప్షన్ డి వేళ్లపై అంటుకునే మెత్తలు. ఒక సాధారణమైనటువంటి గోడ బల్లి మృదువైన గోడను కూడా ఎక్కగలదు, ఎందుకంటే అది దీనిని కలిగి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వేళ్లపై అంటుకునే మెత్తలు కలిగి ఉంటాయి. 77వ ప్రశ్న చూస్తే చిలుక, ప్లాటిపస్ మరియు కంగారుల మధ్య సాధారణమైనటువంటి అంశం ఏమిటి? ఆప్షన్ ఏ అండాశయం, ఆప్షన్ బి హోమియోథర్మీ, ఆప్షన్ సి దంతాలు లేని దవడలు, ఆప్షన్ డి ఫంక్షనల్ క్షీరగ్రంథులు. చిలుక, ప్లాటిపస్ మరియు కంగారుల మధ్య సాధారణ అంశం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హోమియోథర్మీ. 78వ ప్రశ్న చూస్తే పాములు ఏ క్రమానికి చెందినవి? రెప్టీలియన్సా, స్క్వామాటానా, ఒఫీడియానా, లాసర్టీలియానా. పాములు ఏ క్రమానికి చెందినవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్క్వామాటా. 79వ ప్రశ్న చూస్తే సాధారణంగా అండోత్సర్గము అనేది వీటిలో జరుగుతుంది? కుందేలు, గబ్బిలం, వేల్, పెంగ్విన్. సాధారణంగా అండోత్సర్గము అనేది వీటిలో జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వేల్. 80వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పక్షి ఎగరడానికి ఉపయోగపడేటువంటి ఎముక దేని నుంచి ఉద్భవించింది? వెనక అవయవాల నుంచా, కటివలయమా, పెక్టోరల్ వలయమా, ఆప్షన్ డి పుర్రెనా. పక్షి ఎగరడానికి ఉపయోగపడేటువంటి ఎముక దేని నుంచి ఉద్భవించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పెక్టోరల్ వలయము. 81వ ప్రశ్న చూస్తే పావురము ఏ గ్రంథుల నుంచి పాలు స్రవిస్తుంది? ఆప్షన్ ఏ పంట గ్రంథులు, క్షీర గ్రంథులు, లాలాజల గ్రంథులు, గిజార్డ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పంట గ్రంథులు. 82వ ప్రశ్న చూస్తే ఉభయచర స్వభావం కలిగినటువంటి పక్షులు కింది వానిలో? ఆప్షన్ ఏ డోడో, ఆప్షన్ బి పెంగ్విన్, ఆప్షన్ సి కివి, ఆప్షన్ డి ఉష్ట్రపక్షి. ఉభయచర స్వభావం కలిగిన పక్షులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెంగ్విన్. 83వ ప్రశ్న చూస్తే కింది వానిలో ఎగరలేని పక్షి? సిట్టాకుల, స్ట్రుతియో, ఆప్షన్ సి కొలంబియా, ఆప్షన్ డి నియోఫ్రాన్. కింది వానిలో ఎగరలేని పక్షి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్ట్రుతియో. 84వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం.
కింది వానిలో ఏది అన్ని సకశేరుకాల యొక్క లక్షణం కాదు? ఆప్షన్ ఏ డోర్సల్ నరాల త్రాడు, ఆప్షన్ బి కోయిలోమ్ యొక్క ఉనికి, ఆప్షన్ సి పొత్తికడుపు నుంచి థోరాక్స్ను వేరు చేసేటువంటి డయాఫ్రాగం, ఆప్షన్ డి ప్రారంభ పిండ దశలలో ఫారెంజియల్ గిల్ చీలికలు. క్రింది వానిలో ఏది అన్ని సకశేరుకాల యొక్క లక్షణం కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పొత్తికడుపు నుంచి థోరాక్స్ను వేరు చేసే డయాఫ్రమ్. 85వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో జంతు సమూహాలలో ఏది ఒక మినహాయింపు కూడా లేకుండా సరిగ్గా పోలి ఉండే లక్షణం కలిగి ఉన్నాయి? ఆప్షన్ ఏ క్షీరదాలు పిల్లలకు జన్మనివ్వడం, ఆప్షన్ బి సరీసృపాలు ఒక అసంపూర్ణంగా విభజించబడినటువంటి జఠరికతో 3 గదుల గుండె, ఆప్షన్ సి కార్డేటా ఎగువ మరియు దిగువ దవడలతో అందించబడినటువంటి నోటిని కలిగి ఉంటుంది, ఆప్షన్ డి కొండ్రిచిస్ పోసెసెస్ కార్టిలాజినస్ ఎండోస్కెలిటన్ను కలిగి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కొండ్రిచిస్ పోసెస్ కార్టిలాజినస్ ఎండోస్కెలిటన్ను కలిగి ఉంటుంది. ఇక 86వ ప్రశ్న చూస్తే క్రింది స్టేట్మెంట్లలో ఏది నిజం? ఆప్షన్ ఏ అకశేరుకాలు గొట్టపు నరాల త్రాడు కలిగి ఉంటాయి, నాన్ కార్డేట్లు వెన్నుపూస కాలంను కలిగి ఉంటాయి, అన్ని కార్డేట్లు సకశేరుకాలు, అన్ని సకశేరుకాలు కార్డేట్లు. కింది స్టేట్మెంట్లలో ఏది నిజం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అన్ని సకశేరుకాలు కార్డేట్లు. 87వ ప్రశ్న చూస్తే షార్కులు, స్కేట్లు, కిరణ చేపలు ఇవన్నీ కూడా ఏ చేపలు అని కూడా అంటారు? దవడలేని చేపల, ఎముకలేని చేపల, మృదులాస్థి చేపల, మంచినీరు చేపల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మృదులాస్థి చేపలు. 88వ ప్రశ్న చూస్తే నీటిలో మొక్కల ద్వారా శ్వాస తీసుకుంటూ తమ జీవితాన్ని ప్రారంభించి ఏకైక జంతువుల సమూహం మరియు పెద్ద జీవులు అంటే మార్పు చెందినటువంటి జీవులు ఊపిరితిత్తులతో భూమిపై ఊపిరి పీల్చుకునే జీవులను ఏమంటారో? ఆప్షన్ ఏ ఉభయచర జీవులు, ఆర్థ్రోపోడాలు, ఆప్షన్ సి మమ్మేలియన్స్, ఆప్షన్ డి చేపలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉభయచరాలు అంటారు. 89వ ప్రశ్న చూస్తే పాములు మరియు బల్లులు ఏ సకశేరుకాల సమూహము? ఉభయచరాలు, సరీసృపాలు, క్షీరదాలు, చేపలు. పాములు మరియు బల్లులు ఏ సకశేరుకాల సమూహము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి క్షీరదాలు. 90వ ప్రశ్న చూస్తున్నాం. మానవుడిని ఏ క్రమంలో ఉంచారు? ఆప్షన్ ఏ కార్నివోరా, ఆప్షన్ బి రోడెంటియా, ఆప్షన్ సి ప్రైమేట్, ఆప్షన్ డి ఏది కాదు. మానవుడిని ఏ క్రమంలో ఉంచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రైమేట్ అనే క్రమంలో ఉంచారు. 91వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో ఏ సమూహంలోని సభ్యులు వాటి అంతర్గత చెవిలో 3 ఎముకలను కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ ఉభయచరాల, ఆప్షన్ బి రప్టీలియానా, ఆప్షన్ సి పక్షుల, ఆప్షన్ డి మమ్మేలియానా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మమ్మేలియా. 92వ ప్రశ్న చూస్తున్నాం. గుడ్లు పెట్టే క్షీరదాల సమూహం ఏది? ఆప్షన్ ఏ యూథెరియా, ఆప్షన్ బి ప్రోటోథెరియా, ఆప్షన్ సి రోడెంటియా, ఆప్షన్ డి మెటాథెరియా? గుడ్లు పెట్టేటువంటి క్షీరదాల సమూహం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రోటోథెరియా. 93వ ప్రశ్న చూస్తే గబ్బిలాన్ని క్షీరదంగా వర్గీకరించబడింది ఎందుకు? వెంట్రుకలు ఉంటాయనే, ఆప్షన్ బి ఎగరగలవు, ఆప్షన్ సి పిన్నా ఉంటుంది, ఆప్షన్ డి వృషణాలు ఉంటాయి. గబ్బిలము క్షీరదంగా వర్గీకరించబడిందండి ఎందుకు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వెంట్రుకలు ఉంటాయి. 94వ ప్రశ్న చూస్తే బాహ్య చెవులు అనేటువంటి లక్షణం కలిగినవి పక్షుల, క్షీరదాల, పక్షులు మరియు క్షీరదాలు మరియు సరీసృపాల? బాహ్య చెవులు అనేటువంటి లక్షణం కలిగి ఉండేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్షీరదాలు. 95వ ప్రశ్న చూస్తే కార్పోరా బిగేమినా అనేటువంటిది ఇందులో లేదు. కప్పలోన, పామ, పక్షుల, కుందేల? కార్పోరా బిగేమినా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కుందేలు. 96వ ప్రశ్న చూస్తే క్షీరదాల చర్మంలో శ్లేష్మ గ్రంథులు ఎందుకు లేవు?
చర్మం జారేది కాదు. ఆప్షన్ బి చర్మం గట్టిగా ఉంటుంది. ఆప్షన్ సి బాహ్య చర్మం అనేక కణాల పొరలను కలిగి ఉంటుంది. ఆప్షన్ డి శ్వాసకోశ చర్మం లేదు. క్షీరదాల చర్మంలో శ్లేష్మ గ్రంథులు ఎందుకు లేవంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శ్వాసకోశ చర్మం లేదు. 97వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వేల్ ఏ వర్గీకరణ సమూహానికి చెందినది? ఆప్షన్ ఏ చేపలు, ఆప్షన్ బి రెప్టీలియా, ఆప్షన్ సి మమ్మీలియా, ఆప్షన్ డి ఆర్థ్రోపోడా. వేల్ ఏ వర్గీకరణ సమూహానికి చెందినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మమ్మీలియా. 98వ ప్రశ్న చూస్తే సరీసృపాలు మరియు క్షీరద లక్షణాలు రెండింటినీ కలిగి ఉన్నటువంటి క్షీరదం ఏది? ఆప్షన్ ఏ మార్సుపియల్స్, ఆప్షన్ బి మోనోట్రీమ్స్, ఆప్షన్ సి ఈక్వస్, ఆప్షన్ డి ఒరిక్టోలాగస్. సరీసృపాలు మరియు క్షీరద లక్షణాలు రెండింటినీ కలిగి ఉన్న క్షీరదం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మోనోట్రీమ్స్. 99వ ప్రశ్న చూస్తే మోనోట్రోమేటా అనేది ఏ జంతువుల యొక్క సమూహం? ఆప్షన్ ఏ ఒకే గిల్ ఉన్న చేపల, ఆప్షన్ బి ఒకే జత ఫంక్షనల్ స్పిరాకిల్స్తో కూడినటువంటి కీటకాల, ఆప్షన్ సి ఒకే సాధారణ క్లోకల్ ఓపెనింగ్ ఉన్న క్షీరదాల, ఆప్షన్ డి ఒకే ప్లాజెల్లంతో ప్రోటోజోవన్ల. మోనోట్రోమేటా అనేది ఏ జంతువుల యొక్క సమూహం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఒకే సాధారణ క్లోకల్ ఓపెనింగ్ ఉన్న క్షీరదాలు. 100వ ప్రశ్న చూస్తున్నాం. క్షీరదాలు కాకుండా ఏ ఇతర జంతువుల సమూహం మరియు అధికం స్థిరమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడం జరుగుతుంది? క్షీరదాలు కాకుండా ఏ ఇతర జంతువుల సమూహం అధిక మరియు స్థిరమైనటువంటి శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడం జరుగుతుంది? కీటకాలు, చేపలు, పురుగులు, పక్షులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పక్షులు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంటర్మీడియట్ జంతు వైవిధ్యం యానిమల్ డైవర్సిటీ 2 జంతు వైవిధ్యం 2కు సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఆధారంగా రూపొందించబడినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.